వైభవ్ సూర్యవంశీపై బ్యాన్ పడబోతుందా? తిలక్ వర్మ కూడా బ్యాన్ ఎదుర్కోబోతున్నాడా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజమెంత? అసలు శ్రీలంకలో ఏం జరిగింది? మ్యాచ్ ముగిసిన తర్వాత ఎందుకు ఒక్కసారిగా మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి? వైభవ్ నిజంగానే శ్రీలంక ఆటగాడిని తోశాడా? లేక వైరల్ అవుతున్న వీడియోలకు మరో కోణం ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ చివరి క్షణాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్కు వెళ్ళగా ఆ సమయంలో అంపైర్ల నిర్ణయాలు, వెలుతురు సమస్య, ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు పెద్ద చర్చకు దారితీశాయి. మ్యాచ్ అనంతరం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ తిలక్ వర్మ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగిన వీడియోలు వైరల్ అయ్యాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోగా పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారినట్లు కనిపించింది. అయితే ఘటనకు ముందు ఏం జరిగిందనే విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు శ్రీలంక ఆటగాళ్లే మొదట రెచ్చగొట్టారని చెబుతుండగా మరికొందరు వైభవ్ స్పందనను తప్పుబడుతున్నారు. ఇక కెప్టెన్ తిలక్ వర్మ కూడా అంపైర్లతో సుదీర్ఘంగా చర్చించడం చర్చనీయాంశమైంది. స్కోర్లు సమంగా ఉన్న సమయంలో వెలుతురు తగ్గిపోతుండగా సూపర్ ఓవర్ నిర్వహణపై అంపైర్లతో ఆయన వాదించినట్లు సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వైభవ్ తిలక్లపై 1 లేదా 2 మ్యాచ్ల నిషేధం పడవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ప్రస్తుతం బ్యాన్ వార్తలు కేవలం ఊహాగానాలుగానే చూడాలి. 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్లో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీకి ఇది ఒక కఠిన పరీక్షగా మారింది. మైదానంలో ఆవేశం సహజమే అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న యువ ఆటగాడు భావోద్వేగాలను ఎలా నియంత్రిస్తాడన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.